హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి తీసిన వ్లాగ్ అనమాట. వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను ఉమ్, అనేది, అలాగే ఏం ప్రసాదాలు చేసి పెట్టాను, అలాగే నా పూజ ఎంత ప్రశాంతంగా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకున్నానో అవన్నీ చూసేయండి ఈ వీడియోలో. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి, గడపలకి అలాగే ఇటువైపు గుమ్మం వైపు ఇదిగోండి ఇలా డిజైన్స్, చిన్న చిన్న డిజైన్స్ వేసేసి గడప కూడా పసుపు కుంకుమ అలాగే ఒక పెంటుతో ముగ్గు అయితే పెట్టేసానండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేది అదేనండి, తలస్నానం చేసేసి ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ప్రసాదాలు రెడీ చేయాలి కదా అనేసి డ్రెస్ అయితే వేసుకున్నానండి. డ్రెస్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా వంటలు చేయడానికి. ఒక్కపోతండి ఇంకా ఉడికి ఇంకా సారీ కట్టుకొని చేయడం కంటే ఇంకా డ్రెస్సే బెస్ట్ అని డ్రెస్ వేసేసుకుని ఇదిగోండి ప్రసాదానికి అయితే ప్రసాదం చేస్తున్నాను. రవ్వ కేసరి చేస్తున్నానండి బూర్లకి. ఇంకా ప్రసాదం బూర్ల కింద అంటే రవ్వ కేసరి బూర్లు అయితే వేద్దామనేసి రవ్వ కేసరి ప్రసాదం అయితే చేస్తున్నాను. ఇంకా ముందుగా నెయ్యి వేసి ఫ్రై చేసానండి. నేతిలో అయితే ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా పాలు పాలు పోసేసి కేసరి అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేసానండి. ఇంక పులిహోరకి చక్కెర పొంగలి చేద్దామనేసి ఎక్కువ చేసే ఓపిక కూడా లేదండి. గారెలు వేయాలి, బూరెలు వేయాలి కదా, అక్కడికి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా, ఇంక అందుకని ఇక్కడ వరకే స్టాప్ చేసేసాను ప్రసాదాలు ఈసారి అయితే. ప్రతిసారి దద్దోజనం అలాగే ఇంకా ఇంకో 2-3 రకాల యాడ్ చేసి చేసేదాన్ని, కాకపోతే ఓపిక లేదండి. అందుకని ఇలా ఈ ప్రసాదాలతో సరిపెట్టేసాను ఈసారి. ఇంకా రవ్వ కేసరిలోకి అలాగే చక్కెర పొంగల్లోకి ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో అయితే ఫ్రై చేసేసాను. ఇంకా అన్నిటిలోకి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో రెండిట్లోకి పనికి వస్తుంది కదండి. అందుకని ఇంకా డ్రై ఫ్రూట్స్, కాజు అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసేసి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి. ప్రసాదాలన్నీ షూట్ చేసి అంత టైం లేదు, ఎందుకంటే పిల్లలకి కాలేజీ స్కూలు ఉంది, అలాగే ఈయనకి ఆఫీస్ కూడా ఉందండి. ఇంకా అందుకని అవి ఏమీ షూట్ చేయలేదు. ఇంకా డైరెక్టర్ పూజ అయితే చూపిస్తున్నాను. ఇంకా మా వారిని తీయమని ఇంకా ప్రశాంతంగా పూజ అయిపోయిన తర్వాత ఇలా ఆయన చేత అయితే చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ ఫోకస్ అయితే సరిగ్గా లేక హాల్లో పెట్టుకున్నానండి. ఇక్కడ దేవుడు మూలన పెడుతుంటే ఇరికైపోయి అంత ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాను. ఇంకోండి కలస పూజ, ఇంకా కలసానికి తోరం అలాగే రూబ్ ఇదిగోండి ఆ రూపే లాస్ట్ ఇయర్ది మళ్ళీ పాలతో శుద్ధి చేసి మళ్ళీ అమ్మవారికి అయితే ఆ రూప్ అయితే వేసేస్తాను అనమాట. ఇంకా ప్రసాదాలకు వచ్చేసరికి గారెలు, బూరెలు, శనగలు, పచ్చిసెలమిడి, వడపప్పు అలాగే పులిహోర, ఇంకా మోతిచూర్ లడ్డు ప్రసాదం కొంచెం చేశాను కదండి, అది చక్కెర పొంగలి, ఇవన్నీ నైవేద్యం కింద ఆకులో వేసి ఇలా అమ్మవారికి అయితే ప్రసాదం అయితే సమర్పించేసి దూప నైవేద్యాలతో సమర్పించేసానండి. ఇంకా అమ్మవారిని ఇలా శారీ డ్రేపింగ్ చేసి కదంబ పుష్పాలు ఇచ్చారని చెప్పాను కదండి, ఇంకా అవైతే అమ్మవారికి చెరొక పక్కన ఇలా పెట్టానండి. ఇంకా ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను. ఈ సారీ అయితే తమ్ముడు రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చాడండి. ఇదే కట్టేసుకున్నాను, కట్టాను ఆల్రెడీ. మళ్ళీ ఇదే కట్టేసుకుని పూజ అయితే ప్రశాంతంగా జరిగిందండి. ఇంకా మా వారి చేత తోరం కూడా కట్టించేసుకుని దీవెనలు అయితే పతిదేవుడి దీవెనలు కూడా తీసుకున్నానండి. ఇంక ఇగోండి పళ్ళు అన్నీ ఇంకా అలా కలసం దగ్గర అరేంజ్మెంట్ చేస్తానమాట. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. చాలా బాగుంది క్లాత్ అయితే. ఇంకా నిన్న ముఖం పేస్ట్ తీసుకున్నాను అన్నాను కదా అమ్మవారిది, ఇదిగోండి ఇదే తీసుకున్నాను. ఇంకా ముఖానికి కొంచెం పసుపు రాసి గంధం పూసి అలాగే బొట్టు కూడా పెడితే మంచి కలర్ వచ్చిందండి. నా దగ్గర ఉన్న లాంగ్ హారం, షార్ట్ హారంతో ఇలా డెకరేషన్ చేశానమాట అమ్మవారిని. ఎలా ఉంది మా అమ్మవారు, బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అమ్మవారు అయితే నాకైతే నిండుగానే కనిపించారండి. ప్రతి ఇయర్ ఏదో ఒక రకంగా ఏదో ఒక స్టైల్లో చేసుకుంటూ ఉంటాను. ఈ ఇయర్ అయితే కొంచెం ఇలా బాగా డెకరేషన్ చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి లక్ష్మీదేవి వచ్చి దీవెనలు అయితే ఈ రూపంలో నాకు తీర్చేసింది అనుకున్నానండి. వస్తే బాగున్ను, గోమాత దీవెనలు కూడా తీసుకునేదాన్ని అనుకున్నాను. లేదో ఇగోండి ఇలా
ఆవు రూపంలో ఆవిడ కూడా వచ్చేసి దీవించేసింది. ఆవిడకి పసుపు, కుంకుమ కూడా పెట్టేసి ప్రసాదం పెట్టేసానండి. అరటిపళ్ళు అలాగే కొంచెం ప్రసాదం పెట్టేస్తే చక్కగా తినేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా కాలు మొక్కుదాం అనుకున్నానండి. ఇది కొత్త ఆవు, ఎప్పుడు వచ్చే ఆవు కాదు. అందుకని భయం, కొమ్ము ఇసురుతూ ఉంటాయి కదా, అందుకని ఇంకా అలా లోపల నుంచి పెట్టేసుకున్నాను. ఇంక ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను కదా, సాయంత్రం తాంబూలానికి పిలిచారు, వెళ్ళాలి. ఇంకో నేను కూడా ఇచ్చేసి వెళ్దామనేసి ఇలా తాంబూలాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పసుపు కుంకానికి తీసుకున్నాను కదా ఈ రిటర్న్ గిఫ్ట్, ఇందులో పసుపు కుంకుమ వేసేసి తాంబూలం అయితే రెడీ చేస్తున్నాను. బ్లౌజ్ పీసు అలాగే ఆకు వక్క అలాగే చిల్లర కాయిన్స్, పువ్వులు, గాజులు, ఇంకా శనగలు ఇవన్నీ అయితే ఇలా ప్లేట్లు అయితే డెకరేషన్ చేసుకుని వచ్చే వాళ్ళకి పసుపు రాయడానికి అదిగోండి పక్కనే పెట్టుకున్నాను. పసుపు రాసి బొట్టు పెట్టడానికి గంధం ఇవన్నీ. ఇంక ఇదండి తాంబూలం నేను ఇచ్చింది. ఇంకా నాకు ఇచ్చినవి ఏంటంటే ఇవ్వండి, కొన్ని అయితే చూపిస్తాను, అన్నీ చూపించలేను కానీ. ఇంకా ఇందులో అయితే ఇలా ఆకు ఒక్కతో పాటు ఈ బౌల్ అయితే ఇచ్చారండి, స్టీల్ బౌలు జాకెట్ మొక్కకి బదులుగా రిటర్న్ గిఫ్ట్ కింద. ఇంకా కనుమ వాళ్ళందరూ బ్లౌజ్ పీసెస్లో మ్యాక్సిమం బ్లౌజే కదా ఇస్తారు, ఇంకా అందరూ బ్లౌజ్ పీస్ గాజులు అవన్నీ ఇచ్చారన్నమాట. ఇంక ఈ స్టీల్ బౌల్ రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది. ఇంక ఈ బౌలు ఇచ్చింది ఒక చిన్ని మహాలక్ష్మి అండి. ఎంత మంచి జరిగిందో అనుకున్నాను. ఆ చిట్టి తల్లి స్వయంగా కాళ్ళు పట్టుకుని మరీ పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టి దీవించేసింది. అందుకని ఈ ఇయర్ నాకు చాలా హ్యాపీగా జరిగింది వరలక్ష్మి వ్రతం అని చెప్పాను కదా ముందు వీడియోలో, ఇదేనండి. ఇంకా చిన్ని చిట్టి తల్లిలు దీవిస్తే ఆ సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి దీవించినట్టు కదా. నేను చాలా ఆనందపడిపోయానండి. వద్దమ్మా నేను రాసుకుంటాను పసుపు అన్నా సరే వినలేదు, వద్దు నేనే రాస్తానంది. ఇదండి నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.